సో ఈ నెల 17న అంటే ఎల్లుండి హోటల్ తాజ్ కృష్ణాలో బీసీ రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతా ఉంది. సో బీసీ ప్రజలారా అందరికీ మరొకసారి ఇదే వేదిక నుంచి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక సరికొత్త రాజకీయ వేదిక నిర్మించుకోబోతా ఉంది. ఈ వేదిక నిర్మాణానికి కృషి చేస్తున్నటువంటి ప్రొఫెసర్లు, మేధావులు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలామంది తిన్మార్మలన్న పార్టీ పేరు చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. పార్టీ పేరు నేను ఇప్పటి వరకు చెప్పలేదు. 17 తారీఖు రోజు పార్టీ పేరు. చాలా రకరకాల మంది రకరకాలు ఊహించుకుంటా ఉన్నారు. సరే, ఎవరి ఊహ వాళ్ళది. కానీ పార్టీ పేరు ఆ రోజే అనౌన్స్ చేయడం జరుగుతుంది. మిగతా అంశాలు కూడా అక్కడ చర్చించుకుందాం. సో హోటల్ తాజ్ కృష్ణ 17th సెప్టెంబర్ తెలంగాణ సంస్థానం, హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైనటువంటి సందర్భంగా ఇది ఆ రోజు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి రోజును దీనికోసం ఎంపిక చేయడం జరిగింది. సో ఇది కార్యక్రమం. అయితే ఇక భారత్ పాకిస్తాన్ మధ్య నిన్న జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్లో భారత్ పూర్తి స్థాయిలో పైచేయి సాధించింది. ఎక్కడ కూడా పాక్కు ఏ అవకాశం లేకుండా అన్నిట్లలో, బౌలింగ్లో, ఫీల్డింగ్లో, తర్వాత బ్యాటింగ్లో అన్నిట్లలో కూడా పూర్తి స్థాయిలో పైచేయి ఇండియా సాధించి ఆసియా కప్లో పాకిస్తాన్ను చాలా చిత్తుగా ఓడించింది. 7 వికెట్ల తేడాతోటి పాకిస్తాన్ పరిస్థితి. ఇక నిన్న పాకిస్తాన్ క్రికెటర్లు అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత సహజంగా ఇరు జట్ల క్రీడాకారులు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. కానీ అలాంటిది ఏం లేకుండా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు. సో దానికి నిన్న దేశవ్యాప్తంగా చాలా సీరియస్ చర్చ జరిగింది. అసలు పాకిస్తాన్తోని మ్యాచే ఆడొద్దు మనం, ఆపరేషన్ సింధూర్ సందర్భంగా వాళ్ళు చేసిన మోసం మనందరికీ, పహల్గామ్ ఘటన మనందరికి మరొక ముందుకే, మళ్ళీ పాకిస్తాన్తో క్రీడలు ఎందుకు అనేటువంటి ఒక సీరియస్ చర్చ జరిగింది. చాలామంది దానిపైన ట్వీట్లు చేసినారు. పాకిస్తాన్తో గేమ్ వద్దని చెప్పినారు, రద్దు చేసుకోవాలని చెప్పినారు. కానీ మొత్తానికైతే గేమ్ ఆడి ఓడించారు, అయిపోయింది. ఇది క్రికెట్కి సంబంధించినటువంటి అంశం. ఇక హైదరాబాద్లో కురిసినటువంటి వర్షం, నిన్న సాయంత్రం పడ్డటువంటి వర్షానికి హైదరాబాద్ మరొకసారి షేక్ అయిపోయింది. ఒక 3 నాలాల్లో గల్లంతైనట్టుగా తెలుస్తూ ఉంది. అనేక జనావాసాలు తీవ్ర నీటి వలయంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. నాలాలు ఉప్పొంగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా జల దిగ్బంధం కనిపించింది. లోతట్టు ప్రాంతాలన్నీ అదే పరిస్థితి. ఇవాళ కూడా అదే తరహా వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. హైదరాబాద్ ఆ తర్వాత పరిసర ప్రాంతాలపైన ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది వర్షాలకు సంబంధించింది. అయితే ఇక రెండోది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది. జూబ్లీహిల్స్లో మనం గెలిచి తీరాల్సిందే అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, సో ఇక్కడ మనకే అవకాశాలు ఎక్కువ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఇక వాళ్ళు ఉన్నారు కదా బీజేపీ పార్టీ వాళ్ళు, ఇక వాళ్ళదైతే వాళ్ళకి ఓట్లు చాలా తక్కువ ఉంటాయాడు కాబట్టి వాళ్ళు పెద్దగా ఆశలు ఏముండేవి వాళ్ళకి. సో ఈ 3 ఓడగొట్టాలనేది బీసీ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. సో దానికోసం అసలు ఈ జూబ్లీహిల్స్ ఏంది, జూబ్లీహిల్స్ పైన ఒక అవగాహన కార్యక్రమం ఎట్లా ఉంది, జూబ్లీహిల్స్ ఓటర్లు పరిస్థితి ఏంది, ఎవరు ఓటర్లు, ఏం కథ, ఈ లెక్క అంతా మీకు చెప్పడం కోసం నేను సిద్ధంగా ఉన్నా. ముందుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక గురించి బూతుల వారీగా ఎక్కడో చూసిన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాయి. ఇక జూబ్లీహిల్స్లో గెలుపు కోసం బూతుల వారీగా ప్రణాళిక రూపొందిస్తారట. నేను కూడా బూతుల వారీగా ప్రణాళిక తయారు చేస్తే జూబ్లీహిల్స్లో మొత్తం ఓటర్ల సంఖ్య, జూబ్లీహిల్స్ ఓటర్ల సంఖ్యని ఒకసారి మనం చూస్తే 3,89,954. అసెంబ్లీ, జూబ్లీహిల్స్ అసెంబ్లీలో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇలా కొద్దిగా చూడరు, ఎందుకంటే వీళ్ళ ముచ్చట్లకు సరిగ్గా సరిపోతుంది. 3,90,000 మొత్తం ఓటర్లు 3,89,900 ఓటర్లు 3,89,954. 3,89,954. ఎస్, ఇందులో వీళ్ళు మొత్తం ఓటర్లు
ఇందులో మొత్తం ఈ 3,89,954లో విలమ ఓటర్లు ఎంతమంది ఉన్నారు ఎరికేనా? నీకేమైనా ఐడియా ఉందా? నాకు ఐడియా లేదు. విలమ ఓటర్లు మొత్తం ఇందులో ఈ 3,89,954లో విలమ ఓటర్లు విలమలు కేసీఆర్ సామాజిక వర్గం వాళ్ళు ఎంతమంది అంటే 785 మంది. 1000 దాకా కూడా రాలేదు. 1000 ఓట్లు కూడా లేవు వెలమోళ్ళయి. ఇవి 785 ఓట్లేమో వెలమోళ్ళయి. ఇక్కడ కమ్మ అంటే మొన్నటి దాకా మాగంటి గోపీనాథ్ ఉన్నాడు కదా, చనిపోయింది ఆయన. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఎన్ని ఉన్నాయి? 5,890. 5,890 చౌదరి. ఇవి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి. ఇక రెడ్డి ప్లస్ ఇతర అగ్రవర్ణాలే కలిపి మొత్తం రెడ్డి, బ్రాహ్మణ, తర్వాత వైశ్య వీళ్ళంతా కూడా కలిపి రెడ్డి ప్లస్ ఓసీలు మిగతా ఓసీలు కలిపి మొత్తం అందరు కలిపి 19,633 మంది. ఇక ఇది అప్పర్ క్యాస్ట్ కి సంబంధించినటువంటి వీళ్ళు కొంచెం ఎక్కువ ఉండడానికి కూడా కారణం ఏంటి అంటే జూబ్లీ హిల్స్ అనేటువంటిది కాస్ట్లీ ప్లేస్. ఆ కాస్ట్లీ ప్లేస్ లో కొంతవరకు కాస్ట్లీ ఓటర్లు ఉన్నారు. అదే మిగతా ఓసీలు చాలా మంది ఉన్నారు, మార్వాడి వాళ్ళు వీళ్ళు చాలా ఉన్నారు. అయితే వీళ్ళు కూడా తక్కువే ఉన్నారు. కాకపోతే మిగతా ఇవన్నీ రాసుకుంటూ రాలేం కదా. వెలమ ఓటర్లు 785 మంది, కమ్మ ఓటర్లు 5,890 మంది, రెడ్డి ఓటర్లు వచ్చేసి 19,000, రెడ్డి ప్లస్ అదర్ ఓసీలు వచ్చేసి 19,633 మంది. ఇవన్నీ కూడితే ఇందులో ముస్లింలు కూడా ఉన్నారు, ఓసీ ముస్లింలు కూడా కలిపి 8. మొత్తం వీళ్ళందరూ కలిసి 26,308 మంది అవుతారు. మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 3,89,954 ఓట్లు ఉంటే అందులో ఈ ఓసీలై వెలమోళ్ళై 785 మంది 85 ఓట్లు, కమ్మోళ్ళై 5,890 ఓట్లు, రెడ్డి ప్లస్ ఓసీ అందరి కలిపి 19,633 ఓట్లు, మొత్తం 26,308 ఓట్లు. ఈ 26,308 ఓట్లతోని ఆడ కార్పొరేటర్ కూడా గెలవలేడు, కష్టం, గెలవలేడు. ఇది వాళ్ళ లెక్క. ఇక్కడ బూతుల వారిగా అని చెప్తా ఉన్నాడు కదా. వెలమ వాళ్ళు మొత్తం 329 బూతులు ఉన్నట్టున్నాయి ఆడ. జర ఒక్కసారి నేను కరెక్ట్ చేసుకుంటాను. 329 బూతులు. ఈ 329 బూతులలో 70 బూతులలో ఒక్క వెలమ ఓట్లేదు. ఓకే, 70 బూతులలో వెలమల ఓట్లు 0, ఒకటి కూడా లేదు, 0 వెలమల ఓట్లు. ఇంకొక 40 బూతులలో కమ్మల ఓట్లు 0. ఓకే, ఒక 18 బూతులలో రెడ్ల ఓట్లు 0. ఇది వాళ్ళ కథ. ఇప్పుడు ఏమనుకుంటారు వీళ్ళు? బూతుల వారిగా ప్రణాళిక చేయాలి. ఈయన వెలమాయన ఏమనుకుంటుండంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, ఇక్కడ ఒపీనియన్ అంతా అదే ఉందని ఈ 785 ఓట్లు ఆయన అనుకుంటుండు. ఈ కమ్మాయన ఏమనుకుంటుండు, ఈయన మన జూబ్లీహిల్స్ అంటే మనమే మొత్తం చేసినాం కాబట్టి మనదే అంటే వాళ్ళు భూముల సైజ్ చూసి పెద్దోళ్ళు అనుకుంటారు అంతే. సో ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు 5,890 ఓట్లు వీళ్ళ ఓట్లతోని వార్డు మెంబర్ కాదు కదా, డిపాజిట్ కూడా రాదు. వీళ్ళందరి కలిపిన డిపాజిట్ రావు. మళ్ళా ఓకే, అవును, డిపాజిట్ రావాలంటే మినిమం 10% ఉండాలి, 38,000 రావాలి. ఈ డిపాజిట్ కూడా రాదు వీళ్ళ ఓట్లతో. అంతే. వీళ్ళు ఎవరి మీద డిపెండ్ అయ్యారు అన్నట్టు? వీళ్ళు ఎవరి మీద డిపెండ్ అయ్యారు? బీసీ ఓటర్ల మీద డిపెండ్ అయ్యారు. బీసీ ఓటర్ల మీద వీళ్ళు డిపెండ్ అయ్యారు. దీంట్లో
దీంట్లో ఎంత అంటే మొత్తం 1,25,000 ఓట్లు. వీళ్ళేమో 26,308 కదా. ఓకే, 1,25,000 బీసీల ఓట్లు. సామాజిక వర్గం, ఓకే, వర్గాల వారీగా ఓటర్లు ఎట్లున్నారు. ఓసీలో ఎంత? 26,000. 26,308. బీసీలై 1,25,000. 1,25,654 ఓట్లు. 1,25,654 ఓట్లు బీసీలై. ఇప్పుడు వీళ్ళకు కమ్మాయనకు, వెలమాయనకు, రెడ్డి ఆయనకు కావాల్సినవి ఇగో ఈ ఓట్లు కావాలి. ఇప్పుడు ఈ ఓట్లకు ఏమని చెప్తారు? ఇప్పుడు ఏ పేరుతో ఈ ఓట్లు అడుగుతారు? బీసీల ఓట్లు ఇగో గివి, ఓసీల ఓట్లు గివి. మేము ఓపెన్గా చెప్పేసినాం, దయచేసి మా బీసీ పార్టీకి మీ రెడ్లు ఓట్లు వేయకండి, పొరపాటున పడితే కూడా వద్దు, మాకు మీ ఓట్లు మాకొద్దు, మా మైనారిటీ మా బీసీలే మస్తు సరిపోతాయి, ఎస్సీ ఎస్టీలు కూడా కలుపుకుంటాం, ఇంకా జాదా అయిపోతాయి. సో కాబట్టి మీ తాన గెలిచేన్ని ఓట్లు లేవు. మీ 26,000 ఓట్లున్నోడే 20 పార్టీలు పెట్టుకొని తిరుగుతుంటే బీసీలకు ఒక రాజకీయ పార్టీ ఉండొద్దా? మా ఓట్లు మీ సీట్ల జూబ్లీల్స్ బరాబర్ బీసీల అడ్డా. బూతుల వారీగా చెప్తాం, ముఖ్యమంత్రి గారు మీరు బూతుల వారీగా ప్రణాళిక. ఒక్క బూత్కు కాంగ్రెస్ పార్టీ ఒక ఇంటికి ఎన్ని రకాల మోసం చేసింది, బీఆర్ఎస్ ఎంత మోసం చేసింది, బీజేపీ ఎంత మోసం చేసింది, బూత్ వారీగా ఇంటి వారికి ఇచ్చేస్తాం అంతే రేపు పొద్దుగాల. ఇది జూబ్లీహిల్స్లో లెక్క. ఈ నియోజకవర్గంలో ఇంక 26,000 ఉన్నారు కానీ ఇంకో దాంట్లో ఆయనతలేరు. లేరు. ఎంత గమ్మత్ అంటే 70 బూతులలో వెలుమోళ్ళు ఓట్లే లేవు. వాడ 329 బూతులు ఉంటే 70 బూతులలో వెలుమాయనకు ఓటే లేదు. 40 బూతులల్లా కమ్మోళ్ళకు లేవు. 18 బూతులల్లా రెడ్లకు 0. ఇది బూతుల కథ. మరి ఇవాళ రేపు ఎవరైనా ఇటాడు చేరిరేమో కానీ పరిస్థితి అయితే ఇది జూబ్లీహిల్స్లో. మరి ఈ లెక్క ప్రకారం ఎవరు గెలవాలి ఇక్కడ? సరే, దాన్ని రాజకీయ వ్యూహం ప్రకటిస్తాం కానీ 2 పిల్లల నిబంధన తీసేయండి అన్న, సీఎం సార్ చెప్పండి. సర్పంచ్ ఎన్నికలకు నువ్వు 2 పిల్లల నిబంధన తీయకపోయినా, 42% రిజర్వేషన్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ ఉరితే గాంధీ భవన్కు ఉరేసుకున్నట్టే లెక్క. ఇంకొకటి మీరేం కంగారు పడకండి, సూసైడ్ చేసుకున్నట్టే. వస్తాయి 26,000కే 10% ఓసీలకు రిజర్వేషన్లు. అబ్బా, భలే ఆలోచిస్తూ ఉన్నారు మీరు. ఇది కథ వాళ్ళది. యాదగిరి గారు, బీసీలు తలుచుకుంటే వాళ్ళు జీవితంలో మళ్ళీ గెలవరు. ఇవాళ బీసీలమంతా ఒక్కటైనాం కాబట్టి, బీసీలమంతా ఒక వేదిక మీద ఆలోచిస్తున్నాం కాబట్టి ఇవాళ నామినేషన్ వేస్తాను కూడా భయపడతా ఉన్నారు వాళ్ళు. నామినేషన్ వేస్తాను కూడా మీరు చూడరు. ఆ రెడ్లు ఎవరు అడుగుతలేరు ఆ బీసీటీ ఏది ఆ జూబ్లీహిల్స్ టికెట్ చూడరు మీరు. ఎందుకు అడుగుతలేరు అంటే ఈ అమ్మ ఓడగొడతారా బీసీలంతా ఒకటైరా అనేటువంటి పరిస్థితి. మళ్ళా మీ నెంబర్ పెట్టాను చెప్పే. 9866 నీది 970-170-3684. ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో నేనే ప్రచారంలోకి దిగుతా, నేనే మన బీసీ బిడ్డల తరఫున నిలబడతా. బీసీ సమాజం అంత వస్తుంది, అప్పుడు చూసుకుందాం ఖచ్చితంగా.
ఎస్సీల ఓట్లు వద్దంటే ఎస్సీ మా సోదరులేనా మా సోదర కులాలైనా ఎస్టీలు కలిసి అంతా రైట్ గా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. పాక్ పై ఇండియా పంజా 7 వికెట్ల తేడాతో గ్రాండ్ ఇది వచ్చింది ఇది రెడీ ఉన్నది అది వస్తలేదు. చిత్తుగా కొట్టేశారు పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం. చిరకాల ప్రత్యర్థుల పోరాటం ఎప్పట్లాగే హడావిడి లేదు, ఎప్పట్లా ఉత్కంఠ భావోద్వేగాలు లేవు. ఆధిపత్యం మాత్రం ఎప్పట్లా భారత్దే. పాకిస్తాన్ నుంచి కనీస పోటీయే లేదు. మొత్తంగా ఆసియా కప్లో టీమిండియా అదరగొట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో బ్యాట్తో బంతితో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టు భారత బౌలర్ల దాటికి బెంబేలెత్తిపోయింది. పరుల కోసం చెమట వచ్చింది. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసిండు, అక్షర్ పటేల్ 2, బుమ్రా 2. వీళ్ళ దాటికి దెబ్బతిన్న పాక్ 9 వికెట్లకు 127 పరుగులే చేయగలిగింది. సూర్యకుమార్ 47 నాట్అవుట్, 5 4లు 1 6. అభిషేక్ శర్మ 31. ఆ తర్వాత ఇంకొక ఆయన కూడా ఏం పేరు అభిషేక్ శర్మ ఈయన తర్వాత హైదరాబాద్ నుండిగా తిలక్ వర్మ వాళ్ళందరూ కలిసి దెబ్బ 15.5 ఓవర్లలో కొట్టేసారు. అయితే మ్యాచ్ సప్పగా అనిపించింది చాలా మందికి. అంటే వన్ సైడ్ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఉండాలి బాగా వన్ సైడ్ అయింది. ఇక వికసిత్ భారత్ సాధనకు మహిళల అభ్యున్నతే పునాది. మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సులో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వివిధ రాష్ట్రాల్లో బాలికలు మహిళలకు అమల్లో ఉన్న వినూత్న పథకాలు, మిషన్ శక్తి ద్వారా ఒడిశాలో అతివలు సాధిస్తున్న పురోగతి, ఈశాన్య భారత కుటుంబాల్లో మహిళా ప్రాధాన్యం, సాధికార కమిటీ జాతీయ సదస్సుకు హాజరైన ఎంపీలు ఎమ్మెల్యేలు కొందరు ఈనాడుతో పంచుకున్న విశేషాలు ఇక్కడ ఈనాడులో ఉన్నాయంట. ఎకరా 101 కోట్ల రూపాయలు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 18.67 ఎకరాలకు వచ్చే నెల 6న ఈవేలం చేస్తారట. ప్రారంభ ధర ప్రాజెక్టులో పెట్టుర్రి, కమిషన్లు తీసుకోరి. రాష్ట్ర ఈ చేసిన పాపాలన్నింటిని ఒక్కదాన్ని వదిలిపెట్టాం ఫ్యూచర్లో, మీరు చూసుకోరి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఐటీ కంపెనీలకు నెలవైన గచ్చిబౌలికి సమీపంలోని రాయదుర్గంలో ఖాళీగా ఉన్న భూములు అత్యంత ఖరీదైనవి. అత్యంత ప్రాధాన్యం కలిగిన ఈ ప్రాంతంలో 18.67 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలానికి టీజీఐఏసీ శరవేగంగా ఏర్పాటు చేస్తుంది. ఒక్కో ఎకరానికి ప్రారంభ ధర 101 కోట్లుగా నిర్ణయించింది. అక్టోబర్ 6న ఈ వేలానికి సన్నాహాలు చేస్తుంది. ఈ భూముల అమ్మకం ద్వారా కనీసం 2000 కోట్లు తక్కువ కాకుండా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అంటే భూములు ఎవరికి పోతున్నాయి? ప్రైవేట్ వాళ్ళకి పోతా ఉన్నాయి. ప్రభుత్వ భూములు అంటే ఎవరి? ప్రజల భూములు. ప్రజల భూములను ప్రైవేట్ వాళ్ళకి అమ్మే కార్యక్రమం అన్నట్టు. ఈ మాకు రాదానా ఈ చేసుడు, ఈ భూములు అమ్మి పెట్టుడు. పెట్టుబడిదారులకు అనువైన భూములట. ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం అట ఈ భూములు వేలమేస్తారట. దాన్ని నిషేధించాలి అసలు. అంటే ప్రభుత్వ భూములు అమ్మేస్తే నెక్స్ట్ తర్వాత తరానికి రేపటి తరానికి ఆఫీసులు కట్టుకోవాలనుకుంటే బీసీల ప్రతి కుటుంబానికి 2 ఎకరాలు పంచాలి. వలసలపై అట్టుడికిన బ్రిటన్. యునైటెడ్ ది కింగ్డమ్ పేరిట లండన్ లో భారీ ర్యాలీ. ఆందోళనలో 1.50 లక్షల మంది. వలసదారులను వెనక్కి పంపాలంటూ నినాదాలు. నిరసనకు ఎలాన్ మస్క్ మద్దతు. ఇక వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్ అట్టుడుకుతోంది. అయితే దేశంలోకి ప్రవేశిస్తున్న వలసదారులను వెనక్కి పంపేయాలని డిమాండ్ చేస్తూ రాజధాని లండన్లో ఆందోళనకారులు భారీ స్థాయి ర్యాలీ నిర్వహించారు. దీంట్లో దాదాపు 1.10 నుంచి 1.50 లక్షల మంది పాల్గొన్నారు. అయితే సెంట్రల్ లండన్లో శనివారం జరిగినటువంటి ర్యాలీలో బ్రిటన్ చరిత్రలోనే మొదటిసారిగా ఇంతమంది పాల్గొన్నారట. ఇక జూబ్లీ హిల్స్ లో గెలిచి తీరాలి. పథకాలు పనులపై ఇంటింటికి వెళ్లి ప్రచారం. పోలింగ్ కేంద్రాల వారీగా ప్రణాళికలు. నియోజకవర్గ నేతలకు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. అభ్యర్థి ఎంపిక గురించి అధిష్టానం చూసుకుంటుందని స్పష్టీకరణ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని, కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లోని తన నివాసంలో మంత్రులు, నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలతో మీటింగ్ అయ్యారట. ఇక మా బీసీ పార్టీ కూడా జూబ్లీ హిల్స్ లో తిష్టేయబోతా ఉంది. ఇక ఏం సంగతో తెలుసుకుందాం అక్కడ. ఇక వాహనాల వరద. రాష్ట్రంలో 1.77 కోట్లకు చేరిన సంఖ్య. 23 లక్షలు దాటిన కార్లు. ఏటా కొత్తగా రోడ్డెక్కుతున్నవి 9 లక్షలకు పైమాటే. 2014తో పోలిస్తే 150% వృద్ధి అయినాయట. కార్లు, జీపులు, బస్సులు గోలుగా అయినాయట. 1.77 కోట్లకు చేరినాయట. 1.77 లక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల వాహనాల సంఖ్య 1.77 లక్షలు దాటింది. ఇందులో ప్రతి 3 వాహనాల్లో 2 మోటార్ సైకిళ్లు, 2 కార్లు 2వ స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత 3వ స్థానంలో ట్రాక్టర్లు, ట్రైలర్లు. 4వ స్థానంలో గూడ్స్ వాహనాలు, 5వ స్థానంలో ఆటోలు ఉన్నాయి. 2014లో ఉన్న 71.52 లక్షల వాహనాలతో పోలిస్తే ప్రస్తుతం 150% పెరిగాయి. 2025 మార్చి 31 వరకు రాష్ట్రంలో మొత్తం వాహనాలు 1.73 కోట్లు ఉండగా ఆగస్టు 31 నాటికి ఆ సంఖ్య 1.77 లక్షలు దాటింది. సుప్రీంకోర్టు నియమించిన రోడ్డు భద్రతా కమిటీ
ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా వాహనాల లెక్కల్ని రాష్ట్ర రవాణా శాఖ వెల్లడించింది. ఇక ప్రతి నెల కొత్తగా రోడ్డెక్కి ప్రతి నెల 77,500 వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. 77,500 వాహనాలు ప్రతి సంవత్సరం సగటున 9.3 లక్షల కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయట. నెలకు సుమారు 77,500 వాహనాలు వస్తున్నాయి. సరుకుల్ని రవాణా చేసే గూడ్స్ బండ్ల సంఖ్య కూడా భారీగానే పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 6.56 లక్షల వాహనాలు ఉండగా సింహభాగం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. మోటార్ సైకిల్లో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి తర్వాత కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయట. ఆదాయం కూడా భారీగానే, వాహనాల సంఖ్య పెరుగుతుండడంతో రవాణా శాఖకు ఆదాయం కూడా భారీగానే వస్తుంది. ప్రధానంగా వ్యక్తిగత వాహనాల నుంచి లైఫ్ ట్యాక్స్ రూపంలో, రవాణా వాహనాల ద్వారా త్రైమాసిక పన్నుల రూపంలో వస్తుంది. 2023-24లో 6,990 కోట్ల ఆదాయం రవాణా శాఖకు చేకూరిందట. మార్చి 31 నాటికి వాహనాల వివరాలు చూస్తే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బైకులు, స్కూటర్లు అన్ని కలిపి 1,27,52,564 బైకులు ఉన్నాయట. కార్లు వచ్చేసి 23,47,479 కార్లు ఉన్నాయి. ట్రాక్టర్లు 7,74,659 ట్రాక్టర్లు. గూడ్స్ వాహనాలు 6,56,413 గూడ్స్ వాహనాలు, అంటే లారీలు అవి. ఇక ఆటో రిక్షాలు వచ్చేసి 5,14,883 ఆటో రిక్షాలు ఉన్నాయి. ఇక 1,71,183 మ్యాక్సీ మోటార్ క్యాబ్లు ఉన్నాయి. 31,225 స్కూల్ కాలేజ్ బస్సులు ఉన్నాయి. 31,225 స్కూల్ కాలేజ్ బస్సులు అంటే ఇన్ని బస్సులతో నడుస్తుంది అన్నట్టు. ఇక స్టేజ్ క్యారేజీలు 9,071 ఉన్నాయి. 8,644 కాంట్రాక్ట్ క్యారేజీలు ఉన్నాయి. 306 ఈ రిక్షాలు ఉన్నాయి. 98,080 ఇతర వాహనాలు కూడా ఇక్కడ ఉన్నాయట. ఇవి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాహనాలు, వాటి సంఖ్య అంటే డబుల్ అయిపోయినాయట. నేటి నుంచి వృత్తి విద్యా కళాశాలల బంద్, ఫీజు రియంబర్స్మెంట్పై యాజమాన్యాల నిర్ణయం. సెలవులు ప్రకటించిన పలు ఇంజనీరింగ్ కళాశాలల సమాఖ్య ప్రతినిధులతో కొనసాగుతున్న సర్కార్ చర్చలు. రాష్ట్రంలోని ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలలు సోమవారం నుంచి బంద్ పాటించనున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య నిరవధిక బంద్కు పిలుపునిచ్చిందట. ఇక స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తలేదట రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఈ ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తలేదు కాబట్టి దాదాపు 7-8 వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. మీరు ఈ బకాయిలు ఇస్తే తప్ప మేము స్కూళ్ళు నడపం, ఏం చేసుకుంటారో చేసుకోపోరి అని చెప్పి కాలేజీలన్నీ బంద్ పెడతా ఉన్నారట. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలో రకంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని లేకుండా చేసి ఇవాళ ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి దక్కేది? 7-8 వేల కోట్ల రూపాయలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలకి. వీళ్ళకి దక్కకుండా వీళ్ళ కేంద్ర పెట్టేది అని ప్రాజెక్టుల మీద పెట్టి మూసీ సుందరీకరణ అదని ఇదని పెట్టి కమిషన్లు దొబ్బక తినే కార్యక్రమం ఉంది. 7-8 వేల కోట్ల రూపాయల సొమ్ము బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు వాళ్ళకి వాళ్ళ స్కాలర్షిప్లు, వాళ్ళ రియంబర్స్మెంట్ పేరిట సొమ్ము ఇయ్యకుండా వాళ్ళని చదువుకు దూరం చేస్తుంది ఈ సర్కార్. చదువుకు దూరం చేస్తుంది. దీనికి ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయగానే వచ్చి మన బీసీల జీవనాలకు ఏం పోవు, అట్టించి అడ్డే పోతాయి. ఇక్కడ మీకు చెప్పాలి ఒకటి, ఇక్కడ మీకు ఒక క్లియర్గా ఒకటి చెప్పాలి. ఫీజు రియంబర్స్మెంట్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ కథ ఏందో మీరు బాగా వినాలి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఇంజనీరింగ్ కాలేజీలు విచ్చలవిడిగా స్థాపించడం స్టార్ట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో ఇంకా 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 విచ్చలవిడిగా వచ్చినాయి. ఒక్కసారి మీకు ఒక లెక్క చూపిస్తా. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏంది, దాని వెనకాల మతలబ్ ఏంది, ఇది తెలుసుకోవాలి మన బీసీ ప్రజలు. ఇంజనీరింగ్ కాలేజీలు విపరీతంగా పెరిగిపోయినాయి అప్పుడు. ఆ తర్వాత ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇది మనం ఏమనుకుంటామంటే పాపం మన కోసం పెట్టిర్రా అని అనుకుంటామన్నా. కానీ దాని వెనకాల ఉన్న మోసం, ఎంత పెద్ద వ్యాపారం, దాని వెనకాల ఉన్న కథ మామూలు కథ కాదు. అది మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ తెలంగాణ.
ఈ మెడికల్ అండ్ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు ఇక ఎవరియా కాలేజీలు అంతా రెడ్లై కమ్మలై అగ్రవర్ణాలే కదా. అయితే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకం రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేసిందంటే ఆయన ప్రవేశపెట్టిండు. అంటే మీరు చదువుకోరి మీ ఫీజులు మేమే కడతాం, మీరు చదువుకోరి మీ ఫీజులు కనీసం చదువు అయితే అందింది ఒక రకంగా కొంతవరకు. కానీ ఇక్కడ ఈ కాలేజీలు మల్లారెడ్డి కాలేజు, పల్లారెడ్డి కాలేజు, పల్లారెడ్డి కాలేజు, పుల్లారెడ్డి కాలేజు, ఎల్లారెడ్డి, కేటీఆర్ ఏది తీగల టీకేఆర్ కాలేజు, టీకే రెడ్డి కాలేజ్, ఇట్లా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు, వెలమ ఇంజనీరింగ్ కాలేజీలు, కమ్మ ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ వచ్చేసినాయి. నేరుగా ప్రభుత్వ ఖాతాలోంచి వీళ్ళ ఖాతాలోకి డబ్బులు మళ్లించే కార్యక్రమం. నేరుగా ప్రభుత్వ ఖజానాలోంచి ప్రైవేట్ కాలేజీలకు డబ్బులు మళ్లించేటువంటి ఒక గొప్ప స్కీమ్. మనకేం బయటికి రియంబర్స్మెంట్ లెక్క కనిపిస్తూ ఉంది. కానీ ఇది ఇక కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం జరిగింది ఎరికేనా, ఫీజు రియంబర్స్మెంట్లు వస్తలేవు, చక్కగా నడస్తలేవు అని కాలేజీలు కట్టుకురుగా. అవి పడా ఉంటే వీళ్ళందరూ కలిసి ఏం చేసిరంటే మీరు గురుకులాలు పెడుతురుగా, ఈ కిరాయికి తీసుకోరాదని గురుకులాలకు కిరాయి ఇప్పుడు గురుకులాలు పెట్టేసారు, గురుకులాలు పెట్టేసి ఇప్పుడు కిరాయిలు మళ్ళా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బతకడం కోసం ఒక స్కీమ్ ఉంటుంది అన్నట్టు. ఇవే ఆ స్కీమ్లన్నీ. ఎవరి ఈ కాలేజీలన్నీ ఎవరి ఏం కథ? ఇక ఎవరిది సార్ ఇది? బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాసిరెడ్డి నారాయణ రెడ్డిది, భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ భోజిరెడ్డిది, కేశవ మెమోరియల్ వచ్చేసి ఓసి రెడ్డిదే, ఆ తర్వాత మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఓసి రెడ్డి, నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నల్ల మల్లారెడ్డి, వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ నరసింహారెడ్డి, వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ ఇంకోటి దేవేందర్ రెడ్డి, సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ పల్లా రాజేశ్వర రెడ్డి, ఎల్ఎన్కి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సదాశివరెడ్డి, వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయేందర్ రెడ్డి, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ చలమారెడ్డి, తర్వాత కేజీ రెడ్డి కాలేజ్ వచ్చేసి కేజీ రెడ్డిది, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రతాప్ రెడ్డిది, మల్లారెడ్డి ఫార్మసీ కాలేజు మల్లారెడ్డిది, సైన్స్ తీగల కృష్ణారెడ్డి కాలేజ్ తీగల కృష్ణారెడ్డిది, మల్లారెడ్డి కాలేజ్ మల్లారెడ్డి, ఎంఎల్ఆర్ మర్రి లక్ష్మారెడ్డిది, ఆ తర్వాత మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ మల్లారెడ్డిదే. ఇవన్నీ మళ్ళీ ఇక పుల్లారెడ్డిది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, రాఘవేందర్ రెడ్డి పుల్లారెడ్డి స్వీట్స్కి సంబంధించి, ఇక మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ మల్లారెడ్డి, ఇవన్నీ మల్లారెడ్డి అయినా. ఇక సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిహెచ్ మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు తీగల కృష్ణారెడ్డిది, నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు నరసింహారెడ్డి, తర్వాత తీగల రామరెడ్డి కాలేజు తీగల కృష్ణారెడ్డి వాళ్ళది, ఎక్స్ మేయర్ వాళ్ళది. సిఎంఆర్ ఇవన్నీ ఎవరియా? ఇవన్నీ ఎవరి ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని వాళ్ళే టోటల్ మొత్తం. ఈ రియంబర్స్మెంట్ 1000 కోట్లు ఎవరికి పోతాయి? ఇప్పుడు వీళ్ళకి అన్నట్టు, వీళ్ళకు పోవడానికి వీళ్ళకు ఈ కాదా రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ ముట్టకున్నా వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందే. హైకోర్టు చెప్పింది కదా, సర్టిఫికెట్లు ఇయ్యం మేము, మాకు ఫీజు కట్టేదాకా అని చెప్పి మొరాయిస్తున్నాయంట కాలేజీలు. దాని మీద చర్యలు తీసుకోరు, సర్టిఫికెట్ పెట్టుకోవడానికి వీల్లేదని చెప్పేసి దాని మీద చర్యలు తీసుకోండి. మీరు తీసుకోరు. ఇక రెండో విషయము, ఇప్పుడు ఏ సర్టిఫికేట్ లేకున్నా ప్రభుత్వ కాలేజీలలో చేరడానికి ఛాన్స్ ఇయ్యరు. ఇప్పుడు పోనీ మొత్తం వాళ్ళదే ఈ వ్యాపారంలోకి దిగి, విద్యా వ్యాపారంలోకి దిగి సర్కార్ విద్యను సర్వనాశనం చేసి ఇది కథ అన్నట్టు. ఇది నేటి నుంచి వృత్తి విద్యా కళాశాలల బంధు. ఇంజనీరింగ్ కాలేజీలు బంద్ పెట్టుర్రి, ఏమని సొంటి ఎండుతుంది బంద్ పెట్టుర్రి. వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక పాక్పై ఇండియా పంజా 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ, షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకొని ఇరు జట్ల ప్లేయర్లు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన దేశంతో ఆవిడేందన్న విమర్శలు, బైకాట్ చేయాలని డిమాండ్ల నడుమ ఆసియా కప్లో పాకిస్తాన్తో తలపడ్డ ఇండియా పంజా విసిరింది. దుబాయ్లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో
ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో అదరగొడుతూ 7 వికెట్ల తేడాతో పాక్ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో టాస్ టైంలో ఇరు జట్ల కెప్టెన్లు ఆట ముగిసిన తర్వాత ఆటగాళ్లు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు. ఇది ఇట్లుంటే జూబ్లీహిల్స్ గెలుపు కోసం బూతుల వారీగా ప్రణాళిక రెడీ చేసుకోవాలని డివిజన్ల ఇన్ఛార్జీలకు సీఎం రేవంత్ ఆదేశం. పార్టీ గెలిపే లక్ష్యంగా కలిసి పనిచేయండి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, సర్వేల ఆధారంగానే అభ్యర్థి ఎంపిక, హైకమాండ్దే తుది నిర్ణయం అని వెల్లడి. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఉందని చెప్పి వివేక్ అంటా ఉండు. ఇలా కాంగ్రెస్ పార్టీని మీ పార్టీలన్నింటినీ చిత్తుగా ఓడించడమే బీజేపీ పార్టీ లక్ష్యం. ఏది మన బీసీ పార్టీ లక్ష్యం. బీజేపీకి ఆడ సీట్ ఓట్లు కూడా లేవు. ప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్, కబ్జాల నుంచి కాపాడేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం. అసలు కబ్జాదారు ప్రభుత్వమే. ప్రభుత్వ భూములను అమ్ముకబుక్తుంది కదా. అమ్ముతారా ఏంటంటే అసలు ప్రభుత్వ భూములు? ప్రభుత్వ భూములను ఇప్పుడు ఏదో 101 కోట్ల కట్ట కదా ఎకరం. ఇక్కడ ప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్, కబ్జాల నుంచి కాపాడేందుకు. మిమ్మల్ని ప్రభుత్వాన్ని మించిన కబ్జా కోరున్నారా ఇంకేమన్నా? ప్రభుత్వ భూమి అంటే మీద అనుకుంటున్నారా? రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలో భారీగా ఆక్రమణలు, కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్స్ ను చెరబట్టిన అక్రమార్కులు, నకిలీ పత్రాలు, రెవెన్యూ రికార్డుల మార్పులతో దర్జాగా ప్లాట్లుగా మార్చి దందా. పురంబోకు ఖాళీ స్థలాలు, వాగులు, చెరువులు ఏది వదలలే. వీటిని విడిపించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టిన ప్రభుత్వం సర్కారు భూములన్నింటినీ గుర్తించేందుకు త్వరలో డిజిటల్ సర్వే చేస్తాట. ఈ 7 చూడాలి, అమ్ముకోవాలి అంతే. దూపగదాయతందుకే సరిపోయింది తెలంగాణ. హైదరాబాద్ లో కుండపోత, 3 గల్లంతు. ఆసిఫ్ నగర్ లో నాలాలో కొట్టుకుపోయిన మామ అల్లుడు. వినోబా నగర్ కావలలో మరో యువకుడు. రాష్ట్రంలో మరో 5 రోజులు వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ. ఇక మేడ్ ఇన్ ఇండియా రాఫెల్స్ 114 ఫైటర్ జెట్లకు ఐఏఎఫ్ ప్రపోజల్ చేస్తుందంట. పరిశీలిస్తున్న కేంద్ర ఆర్థిక రక్షణ శాఖలు 2 లక్షల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు. హైదరాబాద్ లో మెయింటెనెన్స్ రిపేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తారట. ఇక గ్రామీణ ఓటర్లలో మహిళలే టాప్. రాష్ట్రంలో 1.67 కోట్ల రూరల్ ఓటర్లు ఉన్నారు. వీళ్ళలో మహిళలు 85,35,935 మంది ఉన్నారట. మగవాళ్ళు 81,66,732 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 4 లక్షల పైగా ఎక్కువ. రాష్ట్రంలో 5,763 ఎంపీసీసీ స్థానాల పరిధిలో ఓటర్ల జాబితాలు వెల్లడించినట. ఇక్కడ మహిళా ఓటర్లు ఉన్నారు కదా, ఈ 1.67లో మహిళా ఓటర్లు ఇగో గింతమంది ఉన్నారట. 1,67,00,000 మంది ఉన్నారట. సో ఇందులో బీసీ మహిళలే టాప్. బీసీ మహిళ ఎస్. నేటి నుంచి మంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్ జెండా ఊపి ప్రారంభించనున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, మధుర వివేక్, ఎంపీ వంశీకృష్ణ. ఇక ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు చూస్తే ఇది వార్ వన్ సైడే. ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్లో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు. 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం. బౌలింగ్లో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, బుమ్రా. బ్యాటింగ్లో సూర్యకుమార్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ మెరుపులు. పాక్ క్రికెటర్ల కరాచలం ఇవ్వకుండా మైదానాన్ని వీడిన భారత ఆటగాళ్లంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక జూబ్లీహిల్స్ మనదే. కాంగ్రెస్ కి అనుకూలమని సర్వేలన్నీ చెబుతున్నాయి. అయినా ఉప ఎన్నికను తేలిగ్గా తీసుకోవద్దు. ఇక్కడ గెలుపుతో గ్రేటర్లోనూ బలపడతాం. భవిష్యత్తుకు ప్రోత్సాహకంగా ఉంటుంది. సానుభూతిని నమ్ముకున్న బీఆర్ఎస్. ఇక నగర అభివృద్ధికి ఆ పార్టీ చేసిందేం లేదు. హైదరాబాద్ అభివృద్ధిలో బీజేపీ పాత్రే లేదు. పార్టీ కేంద్రీకృతంగా ప్రచారం చేయండి. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై డివిజన్ ఇన్ఛార్జీల సమావేశంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు.